హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో థియేటర్స్లో రిలీజ్ అయిన కుబేరా అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే లైక్ ఒక పిచ్చివాడు ఎలా డబ్బున్న వాళ్ళందరినీ ఆడుకుంటాడు, పిచ్చి వాళ్ళ లైఫ్ని ఎలా చేంజ్ చేయాలనుకున్నాడు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం నేర్చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పక్కన అమ్మవారి సాంగ్స్ వేశారు, కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో వరకు. మూవీ ఓపెన్ అవగానే కుబేరా అన్న టైటిల్ కార్డ్తో కట్ చేస్తే ఒక ఆయిల్ రీసెర్చ్ సెంటర్ని చూపిస్తారు. ఆ సెంటరీలో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. 8 ఏళ్ల తర్వాత రీసెర్చ్ సక్సెస్ కావడంతో అక్కడుండే మెయిన్ సైంటిస్ట్ ముకుల్ నరేంద్ర అనే ఒక అతనికి ఫోన్ చేసి, సార్ ప్రపంచంలోనే ప్యూరెస్ట్ ఆయిల్ రీసెర్చ్ దొరికింది, ఈ విషయం బయట ఎవరికి తెలియకుండా ఒక 1 డే మేనేజ్ చేయగలుగుతాం, రేపు పొద్దున్న వరకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి పోనీకుండా చూసుకుంటాము అని చెప్తాడు. దాంతో నరేంద్ర నేరుగా పొలిటీషియన్ సిద్ధప్ప దగ్గరికి వెళ్ళి 15 ఏళ్లకు సరిపడే ఆయిల్ గ్యాస్ దొరికింది, మీరేం చేస్తారో నాకు తెలియదు, అది మొత్తం నాకే కావాలి, ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ కావాలని సిద్ధప్పతో అంటాడు. దాంతో సిద్ధప్ప ఆయిల్ రిజర్వ్ అంటే సామాన్యమైన విషయం కాదు, మన అందరికీ చాలా రిస్క్ అని చెప్పినప్పటికీ నరేంద్ర అస్సలు వినిపించుకోడు. ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా మీకే వచ్చేలా చేస్తాను, 1,00,000 కోట్లు లంచం ఇవ్వాలి అని చెప్తాడు. ఈ డీల్కి ఓకే చెప్పి ఆ బోట్లో ఉన్న వాళ్ళందరినీ బాంబ్ బ్లాస్ట్ చేయించి చంపేస్తాడు. ఈ విషయం బయటికి లీక్ అవుతుందేమో అని నరేంద్ర. ఆ తర్వాత నరేంద్ర ఇంకో 5 ఏళ్లలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే నేనే రిచెస్ట్ పర్సన్ అవ్వాలని కోరిక ఉందని వాళ్ళ నాన్నతో అంటాడు. ఆ రోజు ఈవినింగ్ సిద్ధప్ప మళ్ళీ అక్కడికి వచ్చి నరేంద్రతో 1,00,000 కోట్లు లంచం ఇవ్వాలి కదా, 50% బ్లాక్లో 50% నార్మల్గా పంపియండి అని చెప్తాడు. దాంతో నరేంద్ర వాళ్ళ నాన్న నరేంద్రతో, ఈ పని మనం చేయకూడదు, డబ్బుల విషయం కాబట్టి, అది ఇన్ని కోట్ల రూపాయలు మనం ఇవ్వాలి కాబట్టి ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా చేయాలంటే ఒక సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు, అతని పేరు దీపక్, ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఎలాగోలాగా అతన్ని మనం బయటకు తీసుకొస్తే మనకి హెల్ప్ చేస్తాడు అని చెప్తాడు. దాంతో దీపక్ దగ్గరికి నరేంద్ర వెళ్ళి, చూడండి దీపక్ గారు, ఇంకో 10 ఏళ్ళు మీరు బయటికి రారని తెలుసు, ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కున్నారు, నిజాయితీగా ఉండి ఇప్పుడు మీరు బయటికి తీసుకొచ్చే మనిషి ఎవరైనా ఆలోచించకండి, అది నేనే, నేను చెప్పినట్టు వింటే నిన్ను ఒక్క రోజులోనే బయటికి తీసుకొస్తాను అని చెప్తాడు. దాంతో కరప్షన్ నేను చేయనని దీపక్ నో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీపక్ వాళ్ళ భార్య వచ్చి దీపక్ని చూస్తుంది. అతనికి ఒక కూతురు కూడా ఉంటుంది. నెక్స్ట్ డే కోర్టులో దీపక్ కి జైలు శిక్ష వేస్తారు. అది కూడా 7 సంవత్సరాలు. నిజాయితీగా పనిచేసిన అతనికి ఒక స్కామ్ లో ఇరికిచ్చి 7 ఏళ్ళు జైలు శిక్ష వేశారని చట్టంకి వ్యవస్థకి ఫుల్ వ్యతిరేకంగా మారిపోవాలని నిర్ణయించుకొని నరేంద్రని మళ్ళీ కాంటాక్ట్ అవుతాడు. మీరు చెప్పింది నేను చేస్తాను, నేను ఇక్కడ నుంచి బయటకు వస్తే చాలని. ఆ తర్వాత నరేంద్ర జైల్లో నుంచి బయటకు తీసుకొస్తాడు. తన ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి దీపక్ని ఇంట్లోకి తీసుకొచ్చి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను, 50,000 కోట్లు బ్లాక్లో ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంకో 50,000 కోట్లు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేయాలి, 6 months టైం ఇస్తాను నీకు, ఎవ్వరికి ఏ మాత్రం అనుమానం రాకుండా నువ్వే చేయాలని నరేంద్ర దీపక్తో చెప్తాడు. దాంతో దీపక్ ఒక ఐడియా ఇస్తాడు. వాళ్ళకి సంబంధం లేని మనుషుల్ని ఒక 4 తీసుకొచ్చి బినామీల్లాగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయాలి, వాళ్ళ పేర్ల మీద ఫేక్ కంపెనీలు పెట్టాలి, ఇప్పుడు మనం చేయబోయే ట్రాన్సాక్షన్స్ మొత్తం వీళ్ళ పేర్ల మీదే జరగాలి, అంటే మనం ఫేక్ గా క్రియేట్ చేసిన కంపెనీల పేర్ల మీద. ఇంకో విషయం ఏంటంటే, మనకి 4 అస్సలు సంబంధం ఉండకూడదు, ఎవరో కూడా తెలియకూడదు, ఆ 4 బిచ్చగాళ్ళు అయితే బాగుంటుంది, ఎందుకంటే బిచ్చగాళ్ళకి ఎవరు ఉండరు, వాళ్ళకి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఇదంతా ఏది తెలియదు, సో మనకి బిచ్చగాళ్ళు అయితేనే కరెక్ట్, ఒక 4 వెతికి పట్టుకొని నా దగ్గర తీసుకురండి అని దీపక్ నరేంద్రతో చెప్తాడు. నరేంద్ర వాళ్ళ మనుషులతో చెప్పి 4 భిక్షగాళ్ళని తీసుకురమ్మంటాడు. కట్ చేస్తే తిరుపతిలో ఒక స్లమ్ ఏరియాలో దేవా అనే ఒక అతను బిచ్చగాడిగా బ్రతుకుతూ ఉంటాడు. అక్కడున్న బిచ్చగాళ్ళతో కలిసి ఈ దేవాకున్న నమ్మకం ఏంటంటే, 4 కట్టెలు వేసి కాల్స్తే తప్ప ఆత్మ శాంతించదు, లేదంటే మళ్ళీ జన్మలో కూడా బిచ్చగాళ్ళనే పుడతారని అనుకుంటూ ఉంటాడు. అందుకే వాళ్ళ ఏరియాలో ఏ బిచ్చగాడు చనిపోయినా కూడా 4 కట్టెలేసి కాల్చమనే చెప్తాడు అందరికీ. అతని దగ్గరికి నరేంద్ర మనుషులు వచ్చి, తినడానికి తిండి, ఉండడానికి చోటు ఇస్తాం, మీకు ఒక పని ఇస్తామని ఎవరైనా ఉన్నారా రండి అని అంటే, దేవా వాళ్ళని చూసి వాళ్ళతో పాటు వెళ్తాడు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇదంతా ఇస్తారని. కార్లో వెళ్తూ వెళ్తూ దేవా చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఎలా చనిపోయిందో ఇదంతా
ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు. ఒక యాక్సిడెంట్లో తను చనిపోయి ఉంటుంది. ఇలాగే నరేంద్ర మనసులో ఒక నలుగురు బిచ్చగాళ్ళని ఒక్కో ప్లేస్లో ఒక్కొక్కరిని తీసుకొచ్చింటారు. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు ఖుష్బు. ఇప్పుడు గర్భంతో ఉంది. అయినా పర్లేదని తీసుకొచ్చేసి ఉంటాడు. నలుగురిని ఒక రూమ్ లో పెట్టేస్తారు. సరిగ్గా స్నానం చేయకుండా, మంచిగా బట్టలు వేసుకోకుండా వాళ్ళ అవతారాలు చూసి నరేంద్ర అసహించుకుంటాడు. దేవా అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరిని చూసి, మీ పేర్లేంటి, మీకు నుంచి ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఇస్తాము, పని కూడా ఇస్తాము, మీరేం తింటారని అడిగితే అందరూ బిర్యానీ కావాలంటారు. వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలని దేవా వాళ్ళ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు, కంపెనీలు ఇదంతా స్టార్ట్ చేయాలని, వాళ్ళ హెయిర్ కటింగ్, డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ వాకింగ్ స్టైల్ ఇదంతా చేంజ్ చేయాలని కంప్లీట్ మేక్ ఓవర్ ఇస్తారు. వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి నేను ఇంత అందంగా ఉంటానా అని. ఒక రోజు రాత్రి ఆ నలుగురిలో ఒక అతన్ని తీసుకెళ్లి అతని ఐ స్కాన్, తన ఐడెంటిటీని మొత్తం స్కాన్ చేసి అతని అకౌంట్లో నుంచి డబ్బులు సెండ్ చేసుకున్న తర్వాత షిప్ లో నుంచి కిందకి తోసేసి చంపేస్తారు. తను తిరిగి రాకపోవడంతో ఇక్కడున్న దేవా, ఖుష్బు, ఇంకొక అతను భయపడుతూ ఉంటారు. మనతో ఉన్న ఒక అతన్ని తీసుకెళ్లారు, ఇంకా అతను తిరిగి రాలేదు, ఒకవేళ ఏదైనా చేశారని భయపడి దీపక్ సార్కి ఫోన్ చేయాలని దేవా దీపక్ ఫోన్ చేస్తే దీపక్ అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా అతను వీళ్ళు చంపేస్తుంటారు, పని పూర్తయిపోయింది కాబట్టి. నరేంద్ర దగ్గరికి దీపక్ వెళ్ళి, మీరు చేస్తున్నది చాలా తప్పు, నేను అవినీతి చేయడానికి ఒప్పుకున్నానే కానీ ఒక మంచి ప్రాణం తీయడానికి కాదు, అయినా వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఏం తెలియదు, భిక్షగాళ్ళు, పని అయిపోయిన తర్వాత పంపిస్తేస్తే పోతుంది, ఆ ముగ్గురికి ఏం కాకూడదు అని అంటే నరేంద్ర కోప్పడుతూ, మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదు, ఎందుకు ఏమిటి ఇదంతా ఏం అడగకూడదు, నేను మొదటే చెప్పాను కదా, ఏం చేయాలన్నా నా ఇష్టంతోనే చేస్తానని దీపక్తో చెప్తే దీపక్ చాలా గిల్ట్గా ఫీల్ అవుతాడు, అతని వల్ల ప్రాణాలు పోతున్నాయని. ఆ రోజు రాత్రి ఖుష్బుని చూసి నరేంద్ర మంచి ఒక అతను ఖుష్బుతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అతన్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూస్తాడు. దేవా నరేంద్ర తమ్ముడు రోబో ఈ పని చేస్తుంటాడు. ఈ విషయం వెంటనే దీపక్ తెలిసి, కడుపుతో ఉందరా అమ్మాయి, ఎలా ఇలా అంటే, సార్ ఎలాగో చంపేస్తున్నాం కదా, పోయే ముందు ఒకసారి సుఖపెట్టొచ్చు కదా సార్ అని అంటాడు. దీంతో దీపక్కి ఇంకా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇంకో అతన్ని కూడా సేమ్ ఇంతకు ముందు లాగానే తీసుకెళ్లి అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయించి చంపేస్తారు. ఇప్పుడు ఖుష్బు అండ్ దేవా వీళ్ళిద్దరే మిగిలిన్నారు. దేవాని కూడా ఆ రోజు రాత్రి అక్కడ నుంచి తీసుకెళ్తుంటే దీపక్ చూసి చూడనట్టు అసలు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటాడు, ఎక్కడ దాన్ని ఆపేస్తానేమో అని. ఫైనల్ గా రోబో దేవాని తీసుకెళ్లి ట్రాన్సాక్షన్ జరిపించిన తర్వాత గన్తో షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వదు, ఇంకా దేవా అకౌంట్ లోనే ఉంటుంది. ఈ విషయం వెంటనే దీపక్ తెలిసి దీపక్ రోబోకి ఫోన్ చేసి, ఒరే దేవాని చంపొద్దు, డబ్బులు ఇంకా అతని అకౌంట్ లోనే ఉన్నాయి అనే లోపు దేవా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దీపక్ అక్కడికి వెళ్ళి, ఎంత పని చేసావురా, అయినా ఎవరు చంపమన్నారు, కంప్లీట్ ట్రాన్సాక్షన్ అవ్వకుండానే, ఇప్పుడు చూడు దేవా ఎక్కడికి వెళ్ళాడో, అతని పేర్ల మీద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా అని. ఇంకా అర్ధరాత్రి దేవాని వెతకడం స్టార్ట్ చేస్తారు. రైల్వే స్టేషన్ లో దేవా దిక్కులు చూస్తూ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు సమీరా. రష్మిక గారు ఈ క్యారెక్టర్ ని ప్లే చేస్తుంటారు. ఎందుకో తెలీదు సమీరా సాడ్ గా ఉంటుంది. వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, ఒసే రాజు గారు హ్యాండ్ ఇచ్చాడే, నా దగ్గరికి రాలేదు, నేను ఒంటరిగా రైల్వే స్టేషన్లోనే కూర్చుని ఉన్నా, మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు కనుక నేను వెళ్తే ఏం సమాధానం చెప్పను, అయినా ఎంత నమ్మాని తెలుసా, డబ్బులు లేకుండా వెళ్ళి ఎలా ఉంటామని హ్యాపీగా అని అంటున్నాడు. ఇప్పుడు ప్రేమించక ముందే ఇదంతా తెలియదా అని ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే సమీరా ఒక అబ్బాయిని ప్రేమించుంటుంది, అతనితో లేచిపోవాలని వస్తే అతను హ్యాండ్ ఇచ్చేసి ఉంటాడు. ఇప్పుడు సమీరాని చూస్తూ దేవా స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో సమీరా వెళ్ళి చూస్తే అతనికి తాగడానికి కొంచెం వాటర్ ఇచ్చి చాక్లెట్ కూడా ఇస్తుంది. దేవా చాలా థ్యాంక్స్ అండి, నాకు ఇక్కడ ఎవరూ తెలియదని కొంచెం అమాయకంగా ఫేస్ పెడతాడు. అది మేడం, నేను ఒక భిక్షగాడిని, హైదరాబాదులో అడుక్కుంటూ ఉంటాను, నన్ను ఒక పని మీద ఇక్కడ తీసుకొచ్చారు, డబ్బు పని ఇస్తారని, కానీ ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నేను ఒకసారి దీపక్ సార్కి ఫోన్ చేసుకోవాలి, ఫోన్ ఇవ్వాలి అంటే ఫోన్ ఇస్తుంది సమీరా. దీపక్ సార్కి కాల్ చేసినా అతను కాల్ తీయడు, దేవాని వెతికే పనిలో బిజీగా ఉంటాడు, ఫోన్ కారులో ఉంటుంది. దాంతో అక్కడ నుంచి సమీరా వెళ్ళిపోతుంటే దేవా సమీరాతో, మేడం అమ్మా నన్ను ఇక్కడ నుంచి ఎక్కడైనా ఒక మసీద్ దగ్గర తీసుకెళ్ళి వదిలేయండి, ఇవాళ శుక్రవారం నాకు భోజనం పెడతారని చెప్తే సమీరా దేవాని చూసి జాలిపడి ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి వదిలేస్తుంది ఆటోలో. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక పీజీ చూసుకోవాలని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపలే దీపక్కి దేవా ఫోన్ చేశాడన్న విషయం తెలిసొచ్చి మొబైల్ నెంబర్తో లొకేషన్ ట్రేస్ చేస్తారు. వెంటనే సమీరా దగ్గరికి వెళ్ళి దేవా ఫోటో చూపించి, వీడిని చూసావా, నేను రాత్రి వీడి నీతోనే ఉండిండాలి అంటే, అవునండి రైల్వే స్టేషన్లో వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, నేను చాక్లెట్ కూడా ఇచ్చాను, ఆ తర్వాత ఒక మసీద్ దగ్గర దింపమన్నాడు,
అతను చూస్తే జాలేసింది, నేనే మసీద్ దగ్గర దింపొచ్చేసానని జరిగిందంతా చెప్తుంది. ఆ మసీద్ లొకేషన్ చూసిన తర్వాత ఆ మసీద్ దగ్గర అంతా వెతుకుతారు. అప్పటికే పాపం దేవ బిర్యానీ పెడతారని బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అందరిలో కూర్చొని సడన్గా వీళ్ళు వచ్చారని తెలుసుకుని తప్పించుకోవడం కోసం నీళ్ళల్లో దూకేసి మరీ తప్పించుకుంటాడు. పాపం దేవ ఆకలి తట్టుకోకుండా వెళ్తూ ఉంటే కూడా ఒక 2 మెతుకులు నోట్లో వేసుకుని వెళ్ళిపోతాడు. సమీరా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు పోలీసులు అండ్ సిబిఐ ఆఫీసర్ దీపక్ రావడంతో సమీరా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న భయపడి సమీరాని ఇంట్లో ఉంచకు బయటికి పంపించాలని చెప్పడంతో తన ఫ్రెండ్ కొంత డబ్బిచ్చి సమీరాని ఎక్కడికైనా హాస్టల్కి వెళ్ళమంటుంది. పాపం వాళ్ళ ఫ్రెండ్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకుని సమీరా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే సడన్గా రోడ్డు మీద ఉన్న దేవా సమీరాని చూసి, మేడం ఇదంతా ఈ ఊరంతా ఒకేలా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, నాకు మీరు తప్ప ఎవరూ లేదు, మీరే ఏదో ఒకటి చేయాలి మేడం మేడం అని సమీరా వెంటబడుతుంటే సమీరా ఫుల్ ఇరిటేట్ అయ్యి, నువ్వెక్కడ దొరికావురా, నాకు నీ వల్ల నా మొత్తం లైఫే స్పాయిల్ అయ్యేలా ఉంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా నన్ను ఉంచట్లేదని కోప్పడుతూ వెళ్తూ ఉంది అసహించుకొని. నరేంద్ర దీపక్ ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, డబ్బులు అకౌంట్లో రాకపోతే నీ ప్రాణాలే ఉండదని బెదిరిస్తాడు. ఇప్పుడు దేవ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఫుల్ ఆకలితో చిన్నపిల్లలు అడుక్కుంటూ ఉంటే ఆ చిన్నపిల్లల్ని చూసి వాళ్ళ ఆకలిని ఎలాగైనా తీర్చాలని దేవ ఏం చేస్తాడంటే ఒక స్టిక్ పట్టుకొని కాళ్ళు లేనివాడుగా యాక్ట్ చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఫుడ్ తీసుకొని ఆ చిన్నపిల్లలకి పెట్టి అతను కూడా తిని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తాడు. ఇంకోవైపు దీపక్ ఖుష్బూని తీసుకొచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఖుష్బూ ఏమో ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి ఖుష్బూని చూసి దీపక్ ఫుల్ బాధపడుతూ ఉంటాడు. అన్యాయంగా ఈమెను మనం చంపబోతున్నామే, నా చేతిలో ఏం లేదని. ఎలాగో అలాగా ఏదో ఒకటి చేసి దేవా అతనున్న ఇంతకుముందు ఉండే ప్లేస్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతే ఈ విషయం దీపక్ తెలిసి, నాకు తెలుసు దేవా నిన్ను ఎవరు ఏం చేయరు, నీ ప్రాణాలకి నేను హామీ ఇస్తున్నాను, ఖుష్బూని కూడా నేను కాపాడుతానంటే, సార్ మమ్మల్ని చంపేస్తారని తెలిసే కదా సార్ మీరు మమ్మల్ని పంపించారు, అంటే మీరు కూడా తప్పు చేస్తున్నారు, మీరు కూడా మంచోళ్ళు కాదని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఖుష్బూని చూసి ఒక ఫారెస్ట్ లాంటి ఏరియా లోపల వెళ్ళి పరిగెత్తుతూ ఉంటే నరేంద్ర మనుషులు దేవా వెనకాలే వస్తారు. ఇందులో దేవాకి చాలా గాయాలవుతాయి. ఎలాగోలాగా అక్కడ నుంచి తప్పించుకొని ఒక హాస్టల్ దగ్గరికి వెళ్ళి స్పృహ తప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే అదే హాస్టల్లోనే సమీరా కూడా ఉంటుంది. సమీరా దేవాని చూసి, వీడెక్కడ దొరికాడు నాకు, ఇన్నిసార్లు నా వెంట పడుతున్నాడని గాయాలతో ఉన్న దేవాని చూసి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, ట్రీట్మెంట్ చేయిస్తుంది. ఫైనల్గా దేవా స్పృహలోకి వచ్చిన తర్వాత, మేడం చాలా థ్యాంక్స్ మేడం, ఇక్కడ మీరు తప్ప నాకెవరూ తెలియదు, నా వెనక చాలామంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, రోబో నరేంద్ర లాంటి వాళ్ళు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని అంటే, సరే ఫస్ట్ ట్రీట్మెంట్కి డబ్బులు ఏమైనా పెట్టుకున్నావా అంటే అతను దాచిపెట్టుకున్న డబ్బులు ఇస్తాడు. ఖుష్బూ అతనికి ఇచ్చింటుంది చిన్న బాక్స్లో డబ్బులు. అందులో 2000 రూపాయల నోట్ ఉంటుంది, అది మారదు. చినిగిపోయిన 100 రూపీస్ నోట్ ఉంటుంది, అది మారదు. కేవలం 10 రూపాయలు మాత్రమే క్లీన్గా ఉంటుంది ప్రాపర్గా. అంటే పాపం దేవాకి భిక్షం వేసే వాళ్ళందరూ చినిగిపోయిన నోట్లను మారని నోట్లను ఇచ్చేసింటారు. తెలియకుండా అతను కూడా తీసుకుంటాడు. డబ్బులు కౌంట్ చేయడానికి కూడా దేవా వల్ల అవ్వదు. సమీరా దగ్గరున్న డబ్బులు కొంత కట్టి అక్కడి నుంచి అతను బయట తీసుకొస్తుంది. ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళు, నన్ను వదిలేయని సమీరా దేవాకి దూరంగా వచ్చేస్తుంది. సమీరా హాస్టల్లో ఉంటే ఇంకోవైపు దీపక్ దేవా ఎక్కడెక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉందని దేవా అంతకు ముందు అడుక్కుంటున్న ప్లేస్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళ తెలిసిన వాళ్ళని అడిగితే అందులో ఒక అతను, సార్ దేవా చాలా మంచోడు, ఏనుగుల్లాగా దేవాకున్న రేర్ క్వాలిటీ ఏంటంటే ఎవరైనా హెల్ప్ చేసినా ఎవరైనా టైంకి అతనికి ఫుడ్ పెట్టినా వాళ్ళని అస్సలు మర్చిపోడు, తిరిగి తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటాడు అని చెప్తాడు. దాంతో దేవాకి హెల్ప్ చేసింది ఇప్పుడు సమీరానే, సమీరా దగ్గరికి మాత్రమే వెళ్ళిండే ఛాన్సెస్ ఉందని సమీరాకి ఫోన్ చేసి దీపక్, దేవా ఏమైనా నీ దగ్గరికి వచ్చాడా అంటే సమీరా నో చెప్తుంది. సార్ నా దగ్గరికి రాలేదు, ఏమైనా వస్తే మీకే కదా సార్ చెప్తాను ఫస్ట్ అని. మేడం నన్ను చాలా పెద్దవాళ్ళు కలిశారు అని చెప్తాడు. సరే ఆ పెద్దవాళ్ళు ఎవరో చెప్పు, నేను అతని దగ్గర తీసుకెళ్ళి నేను వదులుతాను అంటే ఒక విజిటింగ్ కార్డ్ చూపించి, ఇదిగో ఇక్కడే నన్ను వదులు అని చెప్తాడు. దాంతో సమీరా ఆ కార్డులో ఉన్న అడ్రస్ని బట్టి నువ్వు ఇలా వెళ్తే ఆ ప్లేస్ని చేరుకోగలవు అని చెప్తుంది. మంచిగా స్నానం చేసి వెళ్ళు, నేను నా బాయ్ ఫ్రెండ్ రాజు గారి కోసం డ్రెస్ తీసుకున్నాను, ఆ ఎదవకి ఇవ్వడం కంటే అడుగు తినే వాళ్ళకి ఇవ్వడమే బెస్ట్ అని దేవాకి కొత్త బట్టలు ఇచ్చి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళమంటుంది. దాంతో దేవా
పక్కనే వాటర్ ట్యాంక్ దగ్గర స్నానం చేసి బట్టలు వేసుకుని అక్కడ నుంచి వెళ్తాడు. అయితే ఆ అడ్రస్ కి సరిగ్గా చేరుకోలేకపోవడంతో దగ్గరే పోలీస్ స్టేషన్ కనిపించడంతో పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇలా ఒకరు విజిటింగ్ కార్డు ఇచ్చారు, చాలా పెద్ద సార్ ఎవరో నేను కనుక్కోవాలి, నాకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అతని దగ్గరికి రమ్మన్నాడు, నేను ఒక బిచ్చగాని సార్, తిరుపతిలో అడుక్కుంటూ ఉంటున్నాను అని అంటే పోలీస్ ఆఫీసర్కి దేవా మీద కోపం వచ్చి, నా టైం అంతా వేస్ట్ చేసావు కదరా అని లాఠీతో బాగా కొడతాడు. దాంతో నన్ను ఇలా కొంతమంది సార్లు తీసుకొచ్చారు, దీపక్ సార్ కూడా అందులో ఉన్నాడు, నాకు ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఫుడ్ తినాలి ఇదంతా నేర్పించారు, చివరికి నన్ను చంపేయడానికి ప్రయత్నించారు సార్ అని అంటాడు. ఎన్ని చెప్పినా నమ్మడు కానీ పోలీస్ ఆఫీసర్ నాకు సైన్ చేయడం కూడా నేర్పించారు సార్ అని సైన్ చేస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం నమ్మబుద్ధేసి దేవా చెప్పే మాటలు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా అని అంటాడు. ఇంకోవైపు దీపక్ మళ్ళీ సమీరా దగ్గరికి వెళ్ళి, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ దేవాన్ని చూసావు, లేదంటే నీ ప్రాణాలే పోతాయని గన్ నెత్తి మీద పెట్టి బెదిరిస్తే, సార్ నన్ను చంపకండి, నాకేం తెలియదు, పాపం సార్ దేవా అతను ఎక్కడికో వెళ్ళాలని ఒక విజిటింగ్ కార్డ్ చూపించాడు, ఆ ప్లేస్ నేను వెళ్ళమన్నాను అంతే, అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పిస్తుంది. న్యూస్ పేపర్లో ఉన్న నరేంద్ర ఫోటో చూసి, సార్ ఇతనే సార్ పెద్ద సారు అని గట్టిగా అరవడంతో, ఓ ఇందాక ఇతనేనా నువ్వు చెప్పిందని, సరే సూట్ కేసు ఇచ్చావని చెప్పావు కదా, ఎక్కడ ఇచ్చావో చెప్పు అని అతను సూట్ కేసు ఇచ్చిన ప్లేస్ తీసుకెళ్తాడు. ఇంతకు ముందు ఒక సూట్ కేసుని అతనికి ఇచ్చింటాడు. పోలీస్ ఆఫీసర్ దేవా చెప్పింది నమ్మి అతను చెప్పిన ప్లేస్ తీసుకెళ్తే అక్కడ ఇంట్లో చెక్ చేస్తే సూట్ కేసులో డబ్బులు ఉంటాయి అండ్ గోల్డ్ బిస్కెట్లు కూడా ఉంటాయి. ఇదంతా చూసి పోలీస్ ఆఫీసర్ కూడా షాక్ అవుతాడు. అప్పుడు అర్థమవుతుంది అతనికి, ఒరే దేవా పిచ్చోడా, నిన్ను బినామీగా తీసుకొచ్చి నీ పేరు మీద కోట్లు డబ్బులున్నాయి నీ దగ్గరే ఉంది, వాటిని ట్రాన్స్ఫర్ చేయించడం కోసమే నీ వెనకాల పడుతున్నారు వాళ్ళు, నీ కోసం కాదు, నీ దగ్గర ఉన్న డబ్బుల కోసం నీ అకౌంట్లో ఉంది, ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. ఏంటి సార్ కోట్లు అంటే ఎంత సార్ అంటే, ఇక్కడ ముంబైలో, హైదరాబాద్లో, చెన్నైలో ఇలా ఎక్కడైతే అడుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మంచిగా భోజనం, ఇల్లు, విద్య, మందులు ఇదంతా దొరుకుతాయి, అంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయిరా అని చెప్తాడు నీ భాషలో అర్థం అవ్వాలంటే. దేవా కూడా అప్పుడు అర్థమవుతుంది, ఓ నా అకౌంట్లో ఇంత డబ్బులు ఉందా, డబ్బు కోసమే వీళ్ళందరూ నా వెంట పడుతున్నారని. ఫైనల్గా అక్కడికి దీపక్ అని వాళ్ళ మనుషులు చేరి ఐఎమ్ సిబిఐ ఆఫీసర్ అని పోలీస్ ఆఫీసర్కి కార్ చూపించి దేవాని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే, సార్ నన్ను పట్టుకోవడానికి ట్రై చేయకండి, నేను సూసైడ్ చేసుకుని చనిపోతానని బెదిరిస్తున్నాడు, దగ్గరికి రాకండి అని. పోలీస్ ఆఫీసర్తో, సార్ దీపక్ సార్ మంచోడు కాదు అని అంటుంటే, ఎవరు మీరు, ఐడి కార్డ్ చూపించండి, నిజంగానే మీరు సిబిఐ ఆఫీసర్సా లేదా ఫేకా అని పోలీస్ ఆఫీసర్ క్వశ్చన్ చేస్తుంటే దీపక్ కోపం వచ్చి పోలీస్ని చంపేస్తాడు. ఇదంతా చూస్తున్న దేవా అతన్ని కూడా చంపేస్తారేమో అని భయపడి బిల్డింగ్ పైన అతను కిందకి దూకేస్తాడు. ఒక కొబ్బరి చెట్టు మీద పడి మొత్తానికి పెద్దగా ఏం కాకుండా చిన్న గాయాలతోనే బయటపడతాడు. నేరుగా సమీరా హాస్టల్ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఒకటి చెప్పాలి, నా పేరు మీద కోట్లు డబ్బులు ఉందంట, ఈ విషయం నాతో పోలీసులు చెప్పారు, ఆ డబ్బుల కోసమే వాళ్ళు నా వెంట పడుతున్నారంట అని జరిగిందంతా చెప్తాడు. ఇదంతా విని సమీరా ఏంటో నాకేం అర్థం కావట్లేదని అంటుంటే నరేంద్ర మనుషులు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. నీ వల్ల ఇప్పుడు నేను కూడా ప్రాబ్లంలో ఇరుక్కోవాల్సి వస్తుందిరా అని సమీరా దేవాని తిడుతూ వస్తుంది. మిగిలిపోయిన నల్ల డబ్బును మొత్తాన్ని లారీలో తీసుకొచ్చి నరేంద్ర వాళ్ళ ఇంటి ముందే పడేస్తారు. నరేంద్రకి విషయం తెలిసి దీపక్ తో 24 hours లో నువ్వు గనక దేవాన్ని పట్టుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు, అండ్ నీకు ఒక ఫ్యామిలీ కూడా ఉంది, నీకు ఒక పాప కూడా ఉంది, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఇక్కడేమో సమీరా దేవా వీళ్ళిద్దరూ కలిసి ఒక చెత్త బండిలో అక్కడ నుంచి తప్పించుకొని వస్తారు. నరేంద్ర మనుషుల నుంచి రోడ్డు మీద ఒక బిచ్చగాడు చనిపోవడంతో దేవా చూసి, సార్ కుక్కల బండిలో ఇతన్ని తీసుకెళ్ళకండి, అందరిలాగా ఇతనికి కూడా అంత్యక్రియలు జరగాలి, లేదంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా బిచ్చగాళ్ళలానే బ్రతుకుతారని, సార్ మీకు కావాల్సిన డబ్బు 1 hourలో ఇస్తానని సమీరాని నేరుగా ఇంతకుముందు ఒక ఇంట్లో పోలీసు దగ్గర డబ్బులు చూస్తుంటాడు కదా, సూట్ కేసులో డబ్బు బంగారాన్ని, ఆ ప్లేస్కి వెళ్ళి డబ్బు బంగారాన్ని చూసి సమీరాతో, మేడం ఈ డబ్బు ఈ బంగారాన్ని తీసుకొని ఇక నుంచి నా నుంచి దూరంగా వెళ్ళిపోండి, లేదంటే నా వల్ల మీకు కూడా ప్రమాదమే, నేను వెళ్తున్నానని అక్కడ నుంచి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఆ శవాన్ని మంచిగా ఊరేగింపు చేసి అంత్యక్రియలు తీసుకెళ్తారు. ఇక్కడే పోయిరా మావ సాంగ్ వస్తుంది. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత భిక్షగాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఆ భిక్షగాళ్ళందరూ ఇతన్ని దేవుడు అనుకుని దేవాకి దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత దేవా దీపక్ ఫోన్ చేసి, దీపక్ సార్ నాకు ఆ డబ్బులు మొత్తం కావాలి, నా పేరు మీద ఎంత డబ్బులున్నా మొత్తం తిరుపతిలో, హైదరాబాద్లో, బెంగళూరు, చెన్నై ఇలా పెద్ద నగరాల్లో ఉన్న
భిక్షగాళ్ళందరికీ నేను లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను, వాళ్ళు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చదువు, ఇదంతా నాకు ఆ డబ్బులు కావాలి సార్ అంటే అక్కడున్న నరేంద్ర, రే నీకేం కావాలరా, 50 కోట్ల 100 కోట్ల చెప్పరా నీకు ఇచ్చేస్తాను అని అంటున్నాడు. ఆ తర్వాత దీపక్ సార్కి వాళ్ళు ఉంటున్న అడ్రస్ చెప్పి అతన్ని అక్కడ తీసుకొచ్చి అతను తెలియకుండా తల మీద దెబ్బ కొట్టి స్ప్రో కోల్పోయేలా చేసి ఒక చోట కట్టేసి, సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు, నా పేరు మీద ఉన్న డబ్బు నాకు కావాలి సార్ అని అంటాడు. అతని పక్కనే సమీర కూడా ఉంటుంది, వెళ్ళిపోయి ఉండదు, డబ్బులు తీసుకుని దేవా పక్కనే ఉంటుంది. దేవాకి ఏమైనా అవుతుంది, వీళ్ళు ఏదైనా చేస్తారన్న భయంతో ఇప్పుడు దీపక్ దేవాతో, చూడు దేవా అసలు ఈ డబ్బు అంటే ఏంటో నీకు తెలీదు, వీటి వెనకాల చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన లంచం ఇది, మేము ఎందుకు సార్ మీకు కంటికి కనిపించాం, మేము భిక్షగాళ్ళనా, మేము పడే బాధ మీకు అసలు ఎప్పటికీ అర్థం కాదు, అయినా ఖుష్బూ ఏం చేసింది సార్, ఏం పాపం చేసింది సార్ అని అంటే దీపక్ ఖుష్బూకు ఏం కాలేదు, ఖుష్బూని నేనే దగ్గరుండి చూసుకుంటున్నా, ఖుష్బూని చంపలేదు అని చెప్తాడు. అవునా, ఖుష్బూని ఒకసారి నాతో చూపించండి, తర్వాత మీరు ఏం చెప్పినా నేను చేస్తానని దేవా అంటాడు. దీపక్ నమ్మి ఒక హాస్టల్లో ఉన్న ఖుష్బూ దగ్గరికి వెళ్ళి దీపక్ చూపిస్తే దేవా ఖుష్బూని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తనని హగ్ చేసుకుంటాడు, మీరు అచ్చం మా అమ్మలాగే ఉంటారని. ఈ విషయం నరేంద్ర మనుషులకు తెలిసి వీళ్ళ మీద అటాక్ చేస్తే ఈ అటాక్ లో ఖుష్బూని కాపాడడానికి దీపక్ అండ్ దేవా ట్రై చేస్తారు. ఇదే అటాక్ లోనే దీపక్ చనిపోతాడు బుల్లెట్ల గాయంతో. అండ్ అక్కడ నుంచి తప్పించుకుంటుంటే ఖుష్బూకి డెలివరీ పెయిన్స్ వస్తాయి. ఒకవైపు దీపక్ చనిపోతూనే ఇక్కడ ఖుష్బూకి ఒక కొడుకు పుడతాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే దీపక్కి దేవాకి ఒక సంబంధం ఉంటుంది, చిన్నప్పుడే వాళ్ళిద్దరూ కలిసి పెరిగింటారు. కొన్ని కారణాల వల్ల దీపక్ అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత మంచిగా చదువుకొని సిబిఐ ఆఫీసర్గా మారింటాడు. చనిపోతూ దేవా నేను నీ అభిలేష్ అన్నాను రా అని అంటాడు. అతని చిన్నప్పుడు పేరు అభిలేష్ అయి ఉంటుంది. ఆ తర్వాత దేవా నరేంద్ర కాల్ చేసి, సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఒక్కరోజు మీరు ముస్టోడ్లా బతికి చూడండి సార్, రోడ్డు మీద వెళ్ళి అడుక్కోండి, అప్పుడే మీకు కావాల్సింది మీరు అనుకున్నది నేను చేస్తాను అని చెప్తాడు. దాంతో నరేంద్ర అతను చెప్పిన దానికి ఓకే చెప్పి రోడ్డు మీద వెళ్ళి అడుక్కోవడానికి ట్రై చేస్తాడు. అతను చూసి సమీర ఖుష్బూకి పుట్టిన కొడుకు చేతుల్లోనే నరేంద్రకి చిల్లర వేయిస్తుంది. దాంతో నరేంద్ర కొంతసేపటికి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి దేవా కనిపించడంతో, రే నీకేం కావాలో చెప్పు, ఈ ప్రపంచమంతా కావాలంటే నీ కాళ్ళ దగ్గర పెడతా, ఆ డబ్బులు మాత్రం నాకు ఇచ్చేయి అంటే, సార్ ఇదిగో ఈ పిల్లాడు కనిపిస్తాడు కదా, ఈ పిల్లాడి పేరు ఇంకా మేము పెట్టలేదు, వీళ్ళ అమ్మ పేరు ఖుష్బూ, అన్యాయంగా మీరే చంపేశారు, ఇంత చెప్తున్నారు కదా, మళ్ళీ వీడికి అమ్మని తీసుకొచ్చి ఇవ్వండి సార్, చాలు మీకు నేను డబ్బులు ఇచ్చేస్తాను అని అంటాడు. చనిపోయిన వాళ్ళని ఎలా బ్రతికిస్తాను రా అని నీకు కొంచెమైనా బుర్ర ఉందని నరేంద్ర దేవా మీద అటాక్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. ఫైనల్గా నరేంద్రని దేవా చంపేస్తాడు. ఆ తర్వాత అతని అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఆ పిల్లాడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి అతన్ని కుబేరా అని పిలుస్తారు. దీపక్ చనిపోవడానికంటే ముందు దేవా కోసం కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి సమీరా చేతిలో ఇచ్చింటాడు. దేవాకి ఏం కాకూడదు, చట్టబద్ధంగా ఎలాంటి శిక్ష పడకూడదు అని. వాటి సహాయంతో అతనిది ఏ తప్పు లేదని నిరూపించుకుంటాడు. ఆ చిన్న పిల్లాడికి కుబేరా అనే పేరు కూడా పెడతారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.